తిరుమల శ్రీవారి ఆలయ పరిరక్షణార్థం పొంగనూరు బీసీవై పార్టీ అధినేత అయినటువంటి రామచంద్ర యాదవ్ పాదయాత్ర చేపట్టారు. ప్రధానంగా తిరుమలలో లడ్డూ కల్తీల్లో జరిగినటువంటి అపచారం జరిగింది. దాని మీద వాస్తవాలు నిగ్గు తేల్చి అందుకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, ధర్మాన్ని పరిరక్షించాలని కోరుతూ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర ఇవాళ తిరుపతికి చేరింది. సార్, ప్రధానంగా మీరు ఏ అంశం మీద పాదయాత్ర చేపట్టారు, ఎందుకు చేపట్టారు, ఏంటి సార్? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి, స్వామి నైవేద్యాలకు, స్వామివారి లడ్డు ప్రసాదానికి ఏదైతే అపచారం చేశారో, స్వామివారిని వ్యాపార దృక్పథంతో చూసి స్వామివారికి ఉపయోగించే లడ్డు నైవేద్యాల్లో ఉపయోగించిన నెయ్యి, కల్తీ నెయ్యిని, అదేవిధంగా నిషేధిత వస్తువులు వాడిన నెయ్యిని ఉపయోగించడము చాలా దారుణమైన విషయము. ఇది క్షమించరాని నేరము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందూ భక్తులను మనోవేదనకు గురి చేసిన విషయము. దీనిపైన ప్రభుత్వ పెద్దలు, టీటీడీ అధికారులు వెంటనే దీనికి సంబంధించిన బాధ్యులను గుర్తించి రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పు మళ్ళీ జరగకుండా కఠినమైన శిక్ష విధించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇలాంటి తప్పులు జరగకుండా టీటీడీలో వ్యాపార ధోరణి మాని పూర్తిగా ప్రక్షాళన గావించాల్సిన అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కేవలం రాజకీయ అంశమో వ్యాపార అంశమో కాకుండా స్వామివారికి, స్వామివారి భక్తులకు సేవ చేసే విధంగా ఉండాలి. ధర్మ ప్రచారాన్ని తీసుకెళ్లే విధంగా ఉండాలి. ప్రజల్లోకి హైందవ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉండాలి తప్ప అధికారంలో ఉన్న పార్టీలకు పదవులకు అప్పచెప్పే వ్యవస్థలాగానో, వ్యాపారం చేసుకునే వ్యవస్థలాగానో ఉండకూడదని, ముఖ్యంగా స్వామివారి నైవేద్యానికి, లడ్డూ ప్రసాదాలకు ఉపయోగించే నెయ్యిని టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేసి ఆ డైరీ ద్వారానే ఈ నెయ్యిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ తిరుమల పరిరక్షణ పాదయాత్ర పేరుతో 3 రోజులకు ముందు మొదలుపెట్టి ఈ రోజు తిరుపతికి చేరుకొని తిరుపతి అలిపిరి నుండి తిరుమల వరకు మెట్లోత్సవం నిర్వహిస్తూ తిరుమల చేరుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రధానంగా రాజకీయంగా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయని క్రమంలోనే దీని డైవర్షన్ కోసం ఇలాంటి అంశాన్ని తెరపైకి తెచ్చారని చెప్పి భావన వైసీపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. దీన్ని ఎలా భావించాలి సార్? నిజంగా వెంకటేశ్వర స్వామి అంశాన్ని రాజకీయాలకు వాడుకోవడం చాలా దురదృష్టకరము. నిజంగా స్వామివారిని రాజకీయాలకు వాడుకున్నట్టయితే ఏ పార్టీ వాళ్ళైనా, ఎలాంటి నాయకుడైనా ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిగ్గు తేల్చేందుకు సిట్టు ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ నాయకులు అయితే న్యాయ విచారణ చేపట్టాలి, జాతీయ స్థాయి జడ్జిలతో న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని ఎలా భావించారు? జరిగిన తప్పులను గుర్తించడానికి ప్రభుత్వం ఎలాంటి వ్యవస్థ ఏర్పాటు చేసినా మేము కోరుకునేది ఒక్కటే, విచారణ నిష్పక్షపాతంగా జరగాలి. కాలయాపన చెయ్యకుండా నెలల సంవత్సరాలు తరబడి విచారణ పేరుతో కాలయాపన చేసి దీన్ని రాజకీయ అంశంగా తీసుకోకుండా వెంటనే దోషులను గుర్తించి చర్యలు తీసుకొని ఇలాంటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అంటే మొదటి నుంచి టీటీడీ నెయ్యి విధానంలో టెండర్ల ప్రక్రియను పాటిస్తుంది. ఆ ప్రకారమే ఇవాళ కూడా టెండర్లు పిలిచింది. కానీ కేవలం రాజకీయ దృక్పథంతో దీన్ని డైవర్షన్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా భావించాలి? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మామూలుగా ఉపయోగించే నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి ఎంత రేటు ఉందో మనకు తెలుసు. ఎవరైతే తక్కువ రేటుకి ఇస్తారో 300 రూపాయలకి ఇచ్చే నెయ్యిని స్వామివారి ప్రసాదాలకు ఉపయోగించారంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. అసలు ఈ టెండర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలి. టీటీడీ ఆధ్వర్యంలో డైరీని ఏర్పాటు చేసి నెయ్యి సమకూర్చుకోవాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది. అంటే గత ప్రభుత్వ హయాంలో లడ్డు సామాన్య భక్తులందరికీ ఫ్రీగా లడ్డులు పొందాలనే ఉద్దేశంతోనే అలాగే తక్కువ కొటేషన్స్తో లడ్డు నాణ్యతకు, అంటే లడ్డు తయారీకి అయ్యే ఖర్చును తగ్గించాలని చెప్పి ఇలాంటి నెయ్యిని ధర తగ్గించే టెండర్ ప్రక్రియ పిలిచింది. దీని ఎలా భావించాలి? ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల్లో ఏ ఒక్కరూ లడ్డు నాణ్యత తగ్గించాలని, మాకు తక్కువ రేటుకి ఇవ్వాలని చెప్పి కోరుకోరు.
తిరుమల లడ్డు అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అతి పవిత్రంగా భావించే భక్తులు ఈ రోజు నాణ్యత లేకుండా కల్తీ వస్తువులు వాడి వాళ్ళకి తక్కువ రేటు ఇవ్వమని చెప్పి ఏ భక్తుడు కోరుకోడు. ఇలాంటి ఆలోచన చేయడం దుర్మార్గమైనది. చివరగా మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు సార్ టీటీడీకి? ఖచ్చితంగా టీటీడీలో ప్రక్షాళన జరగాలి. టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలి. అదే విధంగా టీటీడీలో రాజకీయ వ్యాపార ధోరణి మారాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది ప్రధానంగా రాజకీయ దృక్పథంతో కాకుండా అంటే ఆధ్యాత్మిక దృక్పథం ఉండేలా టీటీడీ వ్యవస్థ మారాలని చెప్పేసి ప్రధానంగా రామచంద్ర యాదవ్ సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.